చప్పట్లు కొడితే వాళ్ళ సొమ్మేం పోయిందో, చేతులు పడిపోతాయా ఏంటి? పూర్ ఆడియన్స్. చచ్చా, అదే మాకు కొట్టిన చప్పట్లు. వావ్. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఈరోజు అయిపోయింది. ముందే చెప్పినా వినలేదు. ఏమిటిదంతా? లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో దాన్ని సాధించడానికి మనం ఎన్నుకునే మార్గం కూడా అంతే సమున్నతంగా ఉండాలి. ఈ మాటలన్నది నేను కాదు, ఆ మహానుభావుడు. మీరు తలదించుకోవడం కాదు, స్కూలే తలెత్తుకోలేకపోతుంది. అసలు ఎందుకులా జరిగింది? ఏం చెప్పగలరు? ఏమీ చెప్పలేరు, నాకు తెలుసు కదా. ఇంకేం చెప్పకండి, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. బయటికి వెళ్ళాలని అర్థం కావట్లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుతుందమ్మా? కాదు, అర్థం కాదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇంకా అర్థం కాకపోతే ఇంకేం చెప్పను? చెప్పిన అర్థం కాదు, ఇంకా చెప్పను. కొంచెం వివరంగా చెప్పండి సార్, ప్లీజ్. చూడమ్మా, ఓడిపోయిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఉద్దండ పిండాలు. వాళ్ళని మట్టి కల్పించిన వాళ్ళు ఉత్త పిండాలు. చిచి, నిన్ననే పద్మజ నాకు ఈ విషయం చెప్పింది. కాస్త బుర్ర ఉపయోగించక్కలేదు. అరే, క్వశ్చన్స్ పూర్తవకముందే బజార్ నొక్కేట. ఇల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ లోకం తను చూడలేదు అనుకుంటేలాగా వీళ్ళు చేసిన నిర్వాహకం ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. ఓడిపోయిన వాళ్ళు గోళ్ళు దుల్లుకుంటూ కూర్చోరు, అసలు విషయం కూపిలాగి ఎండగట్టి ఆరబెట్టారు. ఇదిగో
ఎందుకమ్మా గ్లిజరిన్ టచ్ ఇచ్చావు? అసలు పొరపాటు నాది. మిమ్మల్ని నమ్మి రెండోసారి పంపినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. కడుపు రగిలిపోతుంది. అది మీకు ఎలా అర్థమవుతుంది? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్ సార్, బట్ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. సారీ అమ్మా, ఏదో ఎమోషన్లో గ్లిజరిన్ అనే మాట వాడేశాను. ఐఎమ్ సో సారీ. తప్పు నా వల్ల జరిగినప్పుడు మీరేమన్నా తప్పులేదు సార్. ఐఎమ్ సారీ. సారీ అంటే సర్దుకుపోయే తప్పు కాదమ్మా. స్కూల్ గుడ్ విల్ పోతుంది, ఆల్రెడీ పోయింది కూడా, ఇంకా తలెత్తుకోలేం. నెక్స్ట్ ఇయర్ స్కూల్ అడ్మిషన్స్ ఉంటాయో ఉండవు. అసలు ఆ ఏబిసిడి స్కూల్ వాతావరణాన్ని పొల్యూట్ చేసి పారేస్తున్నారు. అరే, క్విజ్ మాస్టర్ ఇంట్లోంచి పేపర్లు ఎత్తుకుపోతారా? ఇంత లేరు, ఎంత ధైర్యం! వాళ్ళని స్కూల్ నుంచి డిస్మిస్ చేసి పారేయాలి. టీచర్ ఎందుకు ఏడుస్తున్నారా? పాపం మనము చూద్దాం పద. పదండి. నేను చెప్పానుగా. గుట్టు రట్టయిందిగా, అందుకే ఏడు పాము వేసుకొని వచ్చింది. వెళ్ళు అన్న, వెళ్ళు. మీరు వసుంధర టీచర్ కదూ? ఎప్పటి నుంచే పిల్లలకు నువ్వు మంచి ట్రైనింగే ఇస్తున్నావు. టీచర్ టీచర్ సారీ టీచర్. ఎందుకు వచ్చారు? పోండి ఇక్కడి నుంచి. నా పరువు స్కూల్ పరువు గంగలో కలిపారు. పోండి ఇక్కడి నుంచి. సారీ టీచర్. వద్దు, చేసింది చాలు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సారీ టీచర్. సారీ టీచర్. ఇంకెప్పుడు ఇలా చేయం టీచర్. మీకు బ్యాడ్ నేమ్ తెచ్చాం టీచర్. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే చేస్తాం టీచర్. ప్రామిస్ టీచర్. మీరు ఏడవకండి టీచర్. ప్రామిస్ టీచర్. ప్రామిస్ టీచర్. టీచర్. మా మాట నమ్మండి టీచర్. బాయ్ టీచర్. బాయ్ టీచర్. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు నాన్నగారు. అరే, ఆ కన్నీళ్ళేంటి, ఈ ఆనందం ఏంటి? ఏబిసిడీలు తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యారు. కొన్ని తప్పిదాలు చేయకుండా ఎవరో గొప్పవారు మంచివారు కాలేరమ్మా. ఓటమి పాఠాలు విజయానికి సోపానాలు. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అన్నట్టు మర్చిపోయాను, ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు.
నీ ప్రమేయం లేకపోయినా అనవసరంగా అపార్థం చేసినందుకు సారీ చెప్పారమ్మా. అవునా నాన్నగారు? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఈ కాంపిటీషన్ లో ఫైనల్ గా విన్నర్స్ మేమే టీచర్. అవును టీచర్. అవును టీచర్. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం టీచర్. ప్లీజ్ టీచర్ మా పేర్లు ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ప్లీజ్ టీచర్. వసుంధరా ఒకసారి లోపలికి రామ్మా. పదండి. అసలేమిటి మీ ఉద్దేశం? అప్పుడు వాళ్ళు వద్దన్నారు, మీరు పేర్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పేర్లు ఇమ్మంటున్నారు, మీరు వద్దంటున్నారు. చూడండి, ఫైనల్ గా మన వాళ్ళు ఫైనల్స్కి వెళ్తున్నారు, మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ మై డెసిషన్, దట్స్ ఆల్. నా ఉద్దేశం కూడా అదే సార్. నాకు తెలుసమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ ఓపిక, నీ పట్టుదల. ఉత్తమ ఉపాధ్యాయుడిగా భారత రాష్ట్రపతి బంగారు పథకం పొందిన ఆ తండ్రికి కూతురు నువ్వు. నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తావో నాకు తెలియదు, కానీ మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాను. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజు